ఒక 10-15 రోజుల తర్వాత వీడు అత్తారింటికి వెళ్ళాల. సరే ఈరోజు పోదామని రెడీ అయిపోయాడు. దీన్ని మా అత్తోళ్ళ ఇంటికి పోవాలని బాగా ఉత్సాహంగా వాడి పనులన్నీ తొందరగా చేసుకొని పోతుంటే వాళ్ళ ఊరు నుంచి వాళ్ళ అత్తోళ్ళ ఊరు పోవడానికి 2 బస్సులు ఉన్నాయి. పొద్దున ఒకటి, అది తప్పితే సాయంత్రం ఒకటి, 2 బస్సులు. వాడేమి ఎటు తిరిగి నేను పొద్దున బస్సుకే వాళ్ళని పొద్దున్న లేచి పేడగసు నూకి గడ్డి ఇటుకొచ్చి అది చేసుకొచ్చి ఇది చేసుకొచ్చి అన్ని చేసి బస్సుకు రెడీ అవుతామనే ముందు వాళ్ళ నాయన వస్తాడు. ఏం రా పని చేసినావంటే నువ్వు చేసినా అంటే ఎన్ని రోజులు ఉంటామంటే ఒక 3 రోజులు ఉంటాను అంటాడు. మరి 3 రోజులు తగ్గట్టుగా పసలకి సప్పన్న కోసుకురాకూడదురా, నువ్వేమో ఇప్పుడు పోతావు, అదంతా ఎవరు చేస్తారు, పోయి చేను పోయి సప్ప కోసుకొని రాపో అంటాడు. అబ్బాయి మా ఆయన ఇప్పుడు పని పెట్టినే ఈ బస్సు వెళ్ళిపోతుంది, సరేగా చెప్పినాడు తప్పదు నేను 3 రోజులు ఉంటానని మళ్ళీ చేనికి పోయి 3 మోపులు సప్ప కోసుకొని తెచ్చి ఇంటికాడే చేస్తానికి ఆ బస్సు వెళ్ళిపోతుంది, పుణ్యకాలం వెళ్ళిపోతుంది. వారికి సాయంత్రం బస్సు పోవాల, ఏదో పొద్దుపోయింది పొద్దులే అని అందరికి పర్వాలేదు ఇబ్బంది, కానీ వీడికి ఒక సమస్య ఉంది. వీడికి రేచించుకుంది, అది పగలైతే ఏదో తొందరగా అరలాగా అత్తోళ్ళ ఇంటికి చేరుకొని దాన్ని ఏదో కవర్ చేసుకుందాం అనేది వాడి ఆశ. కానీ ఫస్ట్ బస్సు వెళ్ళిపోయింది కాబట్టి సాయంత్రం బస్సు. ఆ సాయంత్రం బస్సు ఎట్లా అంటే దాదాపు 7 గంటలకు వాళ్ళ వాళ్ళ ఊరు మీద వెళ్ళిపోతుంది. పోనీ ఊర్లే పోయి దింపుతుంది అంటే అట్లా కాదు, 1 కిలోమీటర్ నడిచిపోవాలి ఆ రోడ్లో వచ్చి వాళ్ళ అత్తోళ్ళ ఊర్లోకి. వాడికి వచ్చిన సమస్య అదే, 7 గంటలకు దిగేతలకి కళ్ళు కనపడవు, అత్తోళ్ళ ఇంటికి ఎట్లా చేరుకోవాలో తెలియదు. ఎట్లా చేద్దామబ్బా అనుకోని సరే ఏముందే పోవాలైతే పోవాలా, డ్రాప్ అయితే అయ్యేది లేదు, ఖచ్చితంగా పోవాలనేది అయితే సంకల్పంతో వాడు దారి పడతాడు, పోతాడు. పోయి బస్సు దిగి అదృష్టప్రదంగా మసుకుంటానగానే ఊరి దగ్గరికి చేరుకుంటాడు. ఇంకా ఊరి దగ్గరికి చేరుకునే కొద్దీ చీకటి అయిపోతాడు. ఊరి దగ్గరికి అయితే దావా ఏం అడ్డం లేదు, చేరుకున్నాను. ఇప్పుడు ఊర్లో ఇంటి నుంచి మా అత్తోళ్ళ ఇంటికి ఎట్లా పోవాలా నేను, ఇప్పుడు వచ్చారా నాకు సమస్య అనుకున్నాడు. వాడు అదృష్టం కొద్ది ఏమంటే ఆ పోయే దారిలోనే లాస్ట్లోనే వాళ్ళ మామూలది వామదొడ్డు ఉంది. వీడికైతే చీకటి అయింది, మొదలైంది. కరెక్ట్గా వీడు పోతానని వాళ్ళ బావమాడిది సాయంత్రం ఎద్దులు ఇడుచుకొని పొట్టు పెట్టుకునే కానీ వామదొడ్లోకి వచ్చింటాడు. అది చూస్తేనే బావా ఎప్పుడు వస్తే కానీ లోపల నుంచి వాడి దొడ్లోంచి మాట్లాడేస్తాడు. అమ్మయ్య నా బావమాడుతున్నాడు, వీడి ఇంటికి చేరుస్తాడులే భయం లేదు అని అనుకొని వాళ్ళ బావమాడు కూడా ఏం చేస్తుంటాడంటే 2 ఎద్దులు ఒక కోడిదూడు ఉంటుంది. 2 ఎద్దులు అతను పట్టుకుని ఈ కోడిదూడు బాగా మేసింది అల్లా చేస్తుంటది. బావా నాకు 3 పట్టుకునే ఇబ్బంది ఉంది, నువ్వు ఈ కోడిదూడు బావా నువ్వు ఆ దూడ పట్టుకో, నేను ఎద్దులు పట్టుకొని వస్తాను, అందులో నాకు జల్ల కూడా ఉంది, పొట్టు జల్ల, నేను ఎద్దులు పట్టుకొని పొట్టు జల్ల పట్టుకొని వస్తాంట, నువ్వు కోడిదూడిని పట్టుకుని మా అంటే ఈయన సంతోషిస్తాడు. అదృశ్యం ఏమంటే దూడ ఎందుకు కొనుక్కోతారు కదా, ఏం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. కోడిదూడ తాడు పలుగు పట్టుకుంటే పగ్గం పట్టుకుంటే అదే ఇంటికి తీసుకొస్తారు. సంతోషమే బాగా నాకు అదృష్టం వద్దు అన్ని అనుకూలిస్తున్నాయని ఆ కోడిదూడని దాన్ని పగ్గం పట్టుకొని వెంట నడుచుకుంటూ పోతున్నాడు. ఆ కోడిదూడేం బాగా సరిదుక్కి ఎద్దైతే దావట్టుకుని ఊరినే పోతుంది, బాగా మేసింది, బాగా ఇది ఉంది, ఎగురుతా పోతా ఉంది. దాన్ని అయినా అట్లా పట్టుకొని పోతున్నాడు. పోతుంటే ఆ మధ్యలో ఒక చోటు పోయిన తర్వాత ఓపెన్ సారు బాత్రూమ్ నిండినది, అవి బండలు ఎత్తేపించినాడు. బాత్రూమ్ ఓపెన్ చేసి పెట్టాడు. ఆ కోడిదూడ పోతా దాన్ని సాక్షిందండి, అదేమో దుంకింది కానీ వీడికి తెలియదు కదా. కానీ మనోడు చాలా పెట్టాడు, పగ్గం మాత్రం విడిచాడు. పగ్గం మాత్రం వీడి వరకు వచ్చేసింది, గుర్రంతో పట్టుకున్నాడు, దాంట్లో ఇళ్ళలో పడినాడు. ఇది మాత్రం విడిచలే, పగ్గాన్ని మాత్రం చుట్టూ తిరుగుతాడు. సరే చదువుకి బావాడు వస్తున్నాడు, వచ్చి అమ్మ కోడిదూడ చుట్టూ తిరుగుతుంది, మా బావ కనపల్లే కోడిదూడ తిరుగుతుందని దగ్గరకు వచ్చి చూస్తే గుంతలు పడతాడు. ఏం బావా గుంతలోకి దిగినావు ఏమంటే, కాదు నేను కూడా రేపు వారం గుంతలో వెళ్ళాలనుకుంటున్నాను, ఓపెన్ సార్లు ఎంతలో పోయినాను అని నాతో కూడా అనలే అంటే కాదు బావా నీకు ఏమైనా తెలివిందా, ఎదురు కట్టేసి వచ్చిన తర్వాత కట్టతో కొలుస్తాండి, లేకుంటే ఓపెన్ సార్నే అడుగుతాండి ఎంతలో పోయినారని. దానికి గుడిలే తీగల్లా బాగున్నావురా అని వాడిని పైకి ఎక్కించుకొని ఇంటికి తోలుకొని పోయి స్నానం చేపిస్తారు. అయిపోయిన తర్వాత వచ్చినాడు భోజనానికి అల్లుడు వచ్చినాడని వాళ్ళంత బాగా నువ్వు మిని ముద్దలు బాగా సైజ్ చేసి అల్లుడు వచ్చినాడని 2 ముద్దలు పెడతారు. పెడతానే వీడికి కళ్ళు కనపడవు, కూర్చున్నాడు. తనేమో చూసినా
రెండు ముద్దలు కనపడినాయి. ఈ అమ్మ మా ఇంట్లో ముద్దలే ఈడ ముద్దలే. వాడేమి రాగి ముద్ద సంగటి ముద్ద అది సంగటి తింటాను ముద్దలు ముద్దలు ఆడ ముద్దలే ఈడ ముద్దలే అని వాళ్ళ బామాట కొడుకు చిన్న పిల్లడు చేయి పట్టుకొని ఒకటి ఇది వారేసి మూటను రెండు ఎట్లా తిందాంలేని నోట్లో పెట్టుకుంటాడు. నోట్లో పెట్టుకుంటే రుచి బ్రహ్మాండంగా ఉంటుంది. వారని ఎంత పొరపాటు చేశాను. సంగటి ముద్దలు అనుకుంటే తినేదాన్ని నోటి కొట్టుకుంటే ఇప్పుడు చేద్దామనుకొని ఎక్కి కొట్టుకుని మనం తిరిగి కూడా గబ 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 తినేసి మళ్ళీ వాడిని గిచ్చుతాడు. పిల్లలు గిచ్చారు బాగా నడతాడు. ఏమంటే ఎవరికి కావాలంటా అంటే లేదు మన పెడతాం లేదు అంతకాలం చర్చి బాగుంటాయి ఇంకా రెండు ముద్దలు తెచ్చి పెడతారు. వాళ్ళంతా ఆవి తింటాడు. తిన్న తర్వాత వాళ్ళంతా మామూలుగా అన్నం పెడతాది. రేచికి ఏం పెడతారో ఏం తెలియడంలే. సరే అన్నం పెట్టి పప్పు వేసి అంతగా అల్లుడు వచ్చినాడని తింటానని ఒక ఇన్సిడెంట్ జరిగింది. రాగు సంగతి ముద్దలు తింటాననే పక్కన కుక్కొచ్చి దీంట్లో తింటాడు. తింటే వాళ్ళ అక్కడ నుంచి ఏమన్నాడు కుక్క తింటే కూడా అట్లా ఉన్నావు బాగున్నాడంటే అత ఏమనుకున్నా కుక్క అంటే మల్లేశ్వరుడు దాంట్లో మేము కుక్క అంతా కలిసి తింటాం. బాగున్నాడు ఎంత ఇది ఉంటే కానీ కుక్కర్ ఎట్లా తినిపించుకుంటారా అని చెప్పి దాన్ని తీసేసి మళ్ళీ అన్నం పప్పు తెచ్చి పెట్టిన తర్వాత వాళ్ళ తల్లుడు వచ్చినాడని ఎనిమిది నుంచి నెయ్యి పోస్తారు పప్పులేకి. అది చెట్ 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 అనేది అంటారా మళ్ళీ అనుకుంటాడు. నల్లా కుక్క వచ్చింది కదా